మరో 4-5 నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరినీ మళ్లీ నిలబెడుతుందా? అందరూ ఎమ్మెల్యేలకు కేసీఆర్ మళ్లీ సీట్ ఇస్తారా అంటే అది డౌట్ అనే చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడుతున్నారు. తమ నేతకు టికెట్ ఇవ్వద్దని, ఇస్తే ఓడిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో కేసీఆర్ కి కొత్త తలనొప్పి మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేక స్వరాలు. అనుచరులను, కార్యకర్తలను లెక్క చేయడం లేదని టాక్. కొంతమంది ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడపై నేతల ఫైర్. కేసీఆర్ హెచ్చరించిన మారని ఎమ్మెల్యేలు. కరీంనగర్, వరంగల్ జిల్లాల నేతలపై వ్యతిరేకత. ఎమ్మెల్యే రసమై కోరుకంటి చందర్, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్, ఆర్మూరి రమేష్ తో పాటు మరికొందరిపై వ్యతిరేకత. తమను కాదని టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని బెదిరింపులు. రాజకీయాల్లో ఏ నాయకుడికైనా కార్యకర్తలే బలం. ఏ పార్టీలో ఉన్నా గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగేది కార్యకర్తలు, అనుచరులే. అయితే వారినే సరిగ్గా చూసుకోకుంటే పతనం తప్పదు. తమ అనుకున్న అనుచరుల నుంచే తిరుగుబాటు మొదలవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడుతున్నారు. తమ నేతకు టికెట్లు ఇవ్వొద్దని, ఇస్తే ఓడిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. గత ఎన్నికల్లో కార్యకర్తలు ఎవరి గెలుపు కోసం కృషి చేశారో ఇప్పుడు వారి ఓటమి కోసమే ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలో కొందరి వ్యవహారం బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలోని సొంత కార్యకర్తల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలో కొందరిపై వ్యతిరేకత ఉందని తన సర్వేలో తేలిందని, ఇకపై వారు తమ వైఖరి మార్చుకోకుంటే కష్టమేనని గతంలోనే పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కొందరు నేతలను హెచ్చరించారు. మార్పు రాకపోతే టికెట్లు ఇవ్వలేనని కూడా తేల్చి చెప్పారు. అయినప్పటికీ కొందరు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. వారి వైఖరి మార్చుకోవడం లేదు. అసలే ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో లోపాలను సరిదిద్దుకోవాలి. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. వీలైనన్ని సమస్యలు పరిష్కరించాలి. ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా తమకు తోడుగా నిలిచిన కార్యకర్తలు, అనుచరులను బాగా చూసుకోవాలి. వారిలో అసంతృప్తి లేకుండా చేయాలి. వారి డిమాండ్లు నెరవేర్చాలి. సొంత మనుషుల్లా చూసుకోవాలి. వివిధ కారణాలతో దూరమైన వారిని తిరిగి దగ్గర చేర్చుకోవాలి. అప్పుడే వాళ్ళు నాయకుడిని ప్రజల దగ్గరకు తీసుకెళ్లి గెలిపిస్తారు. కానీ కొందరు మాత్రం ఇవేమీ చేయకుండా కింది స్థాయి నేతల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల అనుచరులపైనే అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. దీంతో వాళ్ళు తిరగబడుతున్నారు.
ఎమ్మెల్యేలో ఉమ్మడి కరీంనగర్తో పాటు వరంగల్ జిల్లాలకు చెందిన నేతలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆర్మూరి రమేష్తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలపై స్థానిక నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అసంతృప్తిని కార్యకర్తలు, నేతలు బహిరంగంగానే వెలిబుచ్చుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆర్మూరి రమేష్ పై కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రజలతో పాటు పార్టీ నాయకులలో కూడా ఆయన సరిగ్గా వ్యవహరించడం లేదు. బూతులు తిడుతూ పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని రమేష్ పై మంత్రి ఎర్రబెల్లికి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. రమేష్ ను ఆయన సొంత నియోజకవర్గమైన గన్పూర్ కు పంపాలని, స్థానికంగా వేరొకరికి అవకాశం ఇస్తే గెలిపించుకుంటామని చెబుతున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్పై బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. చందర్కు వ్యతిరేకంగా నియోజకవర్గంలోనే ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ఏకంగా పాదయాత్ర చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చందర్ను మార్చాలని, ఒకవేళ చందర్కు టికెట్ ఇస్తే మాత్రం రామగుండంలో బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని స్థానిక నేతలు హెచ్చరిస్తున్నారు. మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీరు కూడా వివాదాస్పదంగానే ఉంది. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీ కార్యకర్తలే గలమెత్తుతున్నారు. ఇటీవల సమావేశం ఏర్పాటు చేసుకున్న కొందరు ద్వితీయ శ్రేణి నేతలు శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి విన్నవించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పై కూడా స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈసారి ఆయనకు పార్టీ టికెట్ రావడం కష్టమేనని వాదన వినిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య లేదా గుండు సుధారానికి టికెట్ దక్కే అవకాశాలున్నాయి. మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పై అనుచర గణం గుర్రుగా ఉంది. ఆయనపై తిరుగుబాటు చేసేందుకు స్థానిక నేతలే సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రసమైకి కూడా ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయనకు గత ఎన్నికల్లో టికెట్ కష్టమనే ప్రచారం జరిగింది. కానీ ఎలాగోలా చివరకు టికెట్ దక్కించుకొని గెలవగలిగారు. వీరితో పాటు మరికొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అనుచరులు తిరగబడుతున్నారు. ప్రస్తుతానికి వీరిలో కొందరు ద్వితీయ శ్రేణి నేతలు మౌనంగానే ఉన్నా ఎన్నికల సమయానికి హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. పైగా కాంగ్రెస్ బలపడుతుండటంతో కొందరు నేతలు అటువైపు చూస్తున్నారు.